హాయ్ అండి. ఈరోజు ఇంట్లో పిల్లల కోసం అని చెప్పి డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపిస్తాను. ఫస్ట్ బాదం పప్పు, తర్వాత జీడిపప్పు తీసుకున్నాను. గుమ్మడి గింజలు, పుచ్చి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, పిస్తా పప్పు, జీడిపప్పు, బాదం పప్పు. కావాలంటే మీకు ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ ఐడియా ఉంటే వాల్నట్స్ అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను గసగసాలు, నువ్వులు, లైమ్ డేట్స్ కూడా యాడ్ చేశానండి. డేట్స్తో పాటు మనకి పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చండి. డేట్స్ ఎందుకంటే నేను స్వీట్నెస్ కోసం షుగర్ బదులు ఇది వాడుతున్నాను. ఇదిగో చూడండి, సీడ్లెస్గా అనమాట. డేట్స్ వచ్చేసరికి వీటిని కుదిరితే నైఫ్ తోటి చిన్న చిన్న ముక్కలు చేసుకోండి. మిక్సీ గ్రైండ్ చేసుకున్నప్పుడు మీకు కన్వీనియంట్గా ఉంటుంది. నేను ప్యాకెట్స్ అవన్నీ సీల్ చేసేసాను. బాదం పప్పు ఆల్రెడీ కట్ చేసేసాను. జీడిపప్పు కూడా కట్ చేసుకున్నాను. ఫస్ట్ పొయ్యి మీద బాండి పెట్టి దాంట్లో నెయ్యి వేసి ఒక్కొక్క ఇంగ్రీడియంట్ని నేను సపరేట్గానే రోస్ట్ చేశానండి. వీటన్నిటిని కూడా నెయ్యిలో మనం రోస్ట్ చేసుకోవాలండి, గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా. ఫస్ట్ పుచ్చపప్పు, తర్వాత గుమ్మడి గింజలు, అట్లాగా మొత్తం కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా కొంచెం నెయ్యి వేసుకొని దీంట్లో సపరేట్గా నేనైతే వేయించేసుకున్నాను. వేయించుకున్న తర్వాత అవి మొత్తం కూల్ అయ్యే వరకు ఉంచానండి. కూల్ అయ్యాక మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అవి కూడా సపరేట్గానే నేను మిక్సీ వేసేసాను. మొత్తం మీకు డ్రైగా పౌడర్ లాగా వస్తుంది అన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. మీరు ఏదైనా కూడా గుమ్మడి గింజ కానీ, పిస్తా పప్పు కానీ, బాదం పప్పు అయితే కట్ చేసుకొని వేయించుకోవాలి. జీడిపప్పు కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. తిప్పుతూ ఉండండి. ఇవి తొందరగానే వేగిపోతాయి, 5 to 10 minutes లోపు అనమాట. బాగా గోల్డెన్ కలర్ వచ్చేసాక మీరు పక్కన కూల్ చేసుకోండి. 10 to 15 minutesలో ఇవన్నీ కూడా కూల్ అయిపోతాయి. ఒక్కొక్క ఇంగ్రీడియంట్ని కూడా మీరు సపరేట్గా మిక్సీ వేసుకోండి, లేదంటే కలిపైనా వేసుకోవచ్చు. నేనైతే సపరేట్గా వేసుకున్నాను. నువ్వులు వేపేటప్పుడు కొంచెం లోతు బాండీలో వేయించుకోండి, ఎందుకంటే నువ్వులు కొంచెం హీట్కి కూడా ఎగిరిపోతాయి. తర్వాత గసగసాలు కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా మీరు వేయించేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా ప్లేట్లో తీసుకొని మొత్తం కూల్ అయ్యే వరకు ఉంచాలి. కూల్ అయిన తర్వాత ఒక్కొక్క ఇంగ్రీడియంట్ని ఇందాక చెప్పినట్టు మిక్సీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఒక్కొక్క ఐటమ్ని నేను గ్రైండ్ చేసుకొని కలిపేస్తున్నాను పౌడర్ అంతా కూడా. తర్వాత వచ్చేసరికి ఈ ఖర్జూరాలు కట్ చేసుకున్నాం కదా, అవి కూడా కొద్దిగా మిక్సీ వేసుకోండి, లేదంటే బ్లేడ్స్ పాడయ్యే ప్రమాదం ఉంది. డేట్స్ మాత్రం చిన్న ముక్కలు కట్ చేసుకోండి. నేను మాత్రం చిన్న ముక్కలు కట్ చేసుకుని ఓన్లీ తక్కువ క్వాంటిటీ వరకు మిక్స్ చేసుకున్నాను అనమాట. ఆ మిక్స్ చేసుకున్న దాన్ని మొత్తం మిక్స్ అయ్యాక కొంచెం నెయ్యి చేతికి రాసుకొని అలా ఉండలు చేసుకోండి. నేనైతే అలాగా చిన్న ఉండలు చేసుకున్నా. పిల్లల కోసమని చాలా హెల్దీ అండి. పిల్లలకి న్యూట్రిషన్స్ అన్ని రోజుకి ఒక లడ్డు ఇచ్చినా చాలండి. ఎయిర్ కంటైనర్లో టైప్ చేసుకొని ఫ్రీజ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.